సో ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పినట్టు స్మార్ట్ హైబ్రిడ్ అనేది ఏంటిది అండ్ దాని నుంచి వచ్చే ఫ్యూచర్స్ ఏంటివి అనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న ఎక్స్టీరియర్ వీడియో చేస్తున్నప్పుడు సో నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే ఇది ఓన్లీ స్మార్ట్ హైబ్రిడ్ అనే కాదు, ఇది ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ అంటారు దీని పేరు. సో మారుతి వాళ్ళు ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ అని మెన్షన్ చేశారు. సో దాని గురించి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాము. సో హైబ్రిడ్స్లో మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఫుల్ హైబ్రిడ్, ఇంకోటేమో స్మార్ట్ హైబ్రిడ్. సో అది మైల్డ్ హైబ్రిడ్ కూడా అంటారు. సో స్మార్ట్ హైబ్రిడ్ వచ్చేసరికి అన్ని అరీనా పెవిలియన్స్లో ఉన్నాయి. లైక్ బ్రెజాలో ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త షిఫ్ట్లో ఉంది, జెడ్ సిరీస్ ఇంజన్ కొత్త షిఫ్ట్లో ఉంది, అండ్ ఎర్టిగాలో ఉంది, అండ్ అలా డిజైర్లో లేదనుకుంటా. సో స్మార్ట్ హైబ్రిడ్ వచ్చేసరికి ఇవి. అండ్ నెక్సాలో కూడా స్మార్ట్ హైబ్రిడ్ లైక్ బెలినోలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, అండ్ మనకి XL6లో ఉంది. సో ఇట్లా స్మార్ట్ హైబ్రిడ్స్ అనే కార్స్ ఇవి. అండ్ ఫుల్ హైబ్రిడ్ కార్స్ వచ్చేసరికి దేర్ ఆర్ ఓన్లీ ఇండియాలో 4 కార్స్ ఉన్నాయి. సో అది ఇన్నోవా హైక్రాస్, విచ్ ఈస్ సుజుకి ఇన్విక్టో, అండ్ ఆబ్వియస్లీ గ్రాండ్ విటారా, సో విచ్ ఈస్ అర్బన్ క్రూజర్ హై రైడర్. సో ఇవి ఫుల్ హైబ్రిడ్ అనమాట. సో ఈ ఫుల్ హైబ్రిడ్ అనేది టొయోటా నుంచి వచ్చినాయి. సో స్మార్ట్ హైబ్రిడ్ అనేవి మన మారుతి వాళ్ళవే. సో పాత కార్లు అయితే SHVS అనేవాళ్ళు. సో స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ అని SHV అని బోర్డు వెనకాల కింద చిన్న బ్యాజింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ కొత్త వేరియంట్స్లో కొత్త కార్స్లో స్మార్ట్ హైబ్రిడ్ అని బ్యాజింగ్ ఉంటుంది. సో అలా అనమాట. సో ఇక్కడ నాకు స్క్రీన్లో చూస్తున్నట్టయితే నాకు ఇది బ్యాటరీ. సో ఇది బ్యాటరీకి సంబంధించిన మోటారు, అండ్ ఇది ఇంజన్. సో ఇది ఫ్రంట్ వీల్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మనకి ఇంజన్ అనేది ఫ్రంట్లో ఉంది. సో అట్లా ఫ్రంట్లో అని కాదు, బట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదు ఇది. సో ఇది ఎనర్జీ ఫ్లో అనేది స్క్రీన్లో ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా నాకు MIDలో కూడా ఎనర్జీ ఫ్లో అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ హెడ్సప్ డిస్ప్లే కూడా ఎనర్జీ ఫ్లో అనేది చూపిస్తూ ఉంటుంది. సో లెట్స్ సీ. సో ఈ స్మార్ట్ హైబ్రిడ్లో ఏంటంటే మనకి 1 kWh బ్యాటరీ లేదంటే 0.8 kWh బ్యాటరీ అనేది మనకి ముందు కోర్ డ్రైవర్ సీట్ కింద ఉందన్నమాట. సో దానికి మొత్తంగా 3 ఫీచర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి అడిషనల్ బూస్ట్ ఫర్ ఇంజన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఫర్ బెటర్ మైలేజ్. థర్డ్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇన్ ఐడియల్ స్టేజ్. సో ఈ 3 ఫీచర్స్ ఏంటనే నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ వన్ అడిషనల్ బూస్ట్ వచ్చేసరికి సో ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తూ ఉన్నామో సో ప్లీజ్ fasten your seat belt. సో నార్మల్గా ఒక రేంజ్లో వెళ్ళినప్పుడు మనకి ఇంజన్ నుంచి పవర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఎక్స్ట్రా బూస్ట్ కావాలి అన్నప్పుడు మనం కొద్దిగా యాక్సిలేటర్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా బూస్ట్ అనేది బ్యాటరీ నుంచి కూడా ఎక్స్ట్రా బూస్ట్ అనేది మనకి వీల్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో కంబైన్డ్గా మనకి 103 హార్స్ పవర్ అనేది కంబైన్డ్గా వస్తూ ఉంటుంది అనమాట. సో 103 హార్స్ పవర్ ఈజ్ ఫ్రమ్ ఇంజన్, బట్ ఎక్స్ట్రా బూస్ట్ అనేది సమ్ 1 హార్స్ పవర్ 2 హార్స్ పవర్ మనకి బ్యాటరీ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఎక్స్ట్రా బూస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ తెలియట్లేదు యాక్చువల్లీ కార్ సర్వీసింగ్. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ మళ్ళీ రీజన్ అవుతుంది. సో ఇట్లా మనకి సేమ్ ఎక్స్ట్రా బూస్ట్ అనేది ఇంజన్ నుంచి వస్తుంది. సో అది ఎప్పుడు అంటే కార్లో కాస్త వెయిట్ ఉన్నప్పుడు లేదంటే ఏదన్నా హెవీగా వెళ్ళాలి, కార్లో వెయిట్ ఉన్నప్పుడు కొద్దిగా పికప్ ఇవ్వాలి అనేటప్పుడు ఎక్స్ట్రా బూస్ట్ అనేది ఇంజన్ నుంచి వస్తుంది. సో సెకండ్ వచ్చేసరికి సో ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఐడియల్ స్టాప్ లేదు, ఎందుకంటే నేను అబోవ్ 40 వెళ్ళలేదు కాబట్టి నాకు ఓన్లీ ఐడియల్ స్టాప్ అనేది లేదు. సో ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే అబోవ్ 40 వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు సో ఆగినప్పుడే పెట్రోల్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంటుంది బికాస్ ఆఫ్ ద AC అండ్ AC టెంపరేచర్ బట్టి పెట్రోల్ అనేది ఆగినప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ టైంలో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి మళ్ళీ మనం బ్రేక్ మీద నుంచి కాల్ తీయంగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఫర్ ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్. సో అది కూడా ఉంది. అండ్ బెటర్ మైలేజ్, అండ్ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు మంచి మైలేజ్ అరౌండ్ 22 ఆ రేంజ్లో అయితే మైలేజ్ అయితే వస్తుంది నాకు. సో అది నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను స్మార్ట్ హైబ్రిడ్లో ఉన్నప్పుడు. ఐ మీన్
హైవేస్లో ఉన్నప్పుడు లైక్ ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి పవర్ అనేది వస్తుంది. సో నా ఇప్పుడు ఏంటంటే మనకు ఓన్లీ ఇంజన్ మీద రన్ అవుతుంది. సో నేను అది కూడా స్మార్ట్ బ్యాటరీ నుంచి కూడా పికప్ తీసుకునేది నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా గాయస్, సో ఇది ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ వర్కింగ్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే నాకు అడిషనల్ బూస్ట్ కావాలన్నప్పుడు సో బ్యాటరీ నుంచి కూడా పవర్ వస్తుంది. సో ఎప్పుడైతే నేను యాక్సిలేటర్ వదిలేసానో మళ్ళీ ఇంజన్ నుంచి రీజన్ అవుతుంది. సో ఇది స్మార్ట్ హైబ్రిడ్ వర్క్ అయ్యే సిస్టమ్ ఇది. సో సేమ్ నాకు ఎండీలో కూడా చూపిస్తుంది అండ్ ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో కూడా చూపిస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.